కొంచెం కాలర్ ఎగరేయడాలు ఆపేయండి. హిందీ వాళ్ళ నెట్ కలెక్షన్ కన్నా తెలుగు నెట్ కలెక్షన్ ఎక్కువ ఉండాలని చెప్పడం ఆపేయండి. ఏంది ఇది అసలు? సినిమా తీస్తున్నారా లేకపోతే భజన తీస్తున్నారా? ఏమనుకుంటున్నారు మీరు? అసలు పబ్లిక్ మీద ఏమన్నా కోపం ఉందా మీకు? పబ్లిక్ మీద ఏమన్నా విసుగుందా? వీళ్ళకి ఇట్లా చూపెట్టి చంపాలి రాబోయే వీళ్ళని అని చెప్పి ఏమన్నా కంకణం పట్టుకొని కూర్చున్నారా? ఏంది అసలు నాకేం అర్థమైతలేదు. సో హలో గైస్, ఇందాకే వార్ 2 మూవీ చూసేసిన. రితిక్ రోషన్, ఎన్టీఆర్, కియారా అద్వానీ, డైరెక్టెడ్ బై అయాన్ ముఖర్జీ. అదే మన బ్రహ్మాస్త్ర తీసిన ఆయన. సో సినిమా ఎట్లుందంటే మాత్రం ఫస్ట్ ఎన్టీఆర్ అన్న గురించి మాట్లాడాలి. తారకన్న ఇంట్రొడక్షన్ షాట్లో బ్యాక్గ్రౌండ్లో టైగర్ సౌండ్ వస్తుంది. మాకు తెలుసు యంగ్ టైగర్ ఎన్టీఆర్ అని చెప్పి మాకు కూడా తెలుసు. టైగర్ సౌండ్ వేయడం ఏమవసరం అబ్బా, నాకు అర్థం కాదు. వచ్చిన ప్రతిసారి ఆ సౌండ్ ఉంటుంది. CG వర్క్, VFX వర్క్ అయితే జస్ట్ ఓకే ఉంది. నాకు ఎక్కడ కూడా ఏదో ఉందని చెప్పలేను నేను. అండ్ స్పై యూనివర్స్, YRF స్పై యూనివర్స్ అనేది ఆపేయాలబ్బా. లిటరల్లీ చెప్తున్నా, ఈ నార్త్ వాళ్ళకి ఈ YRF స్పై యూనివర్స్ అనేది ఎట్లా నచ్చిందో నాకైతే ఇప్పటికీ అర్థమైతలేదు. నాకు పఠన్ అస్సలు నచ్చలేదు. బొక్క అది, పెద్ద రాడ్ బొక్క అది. దాని తర్వాత వచ్చిన ఇది ఇంకొక పెద్ద బొక్క. వార్ నాకు జస్ట్ ఓకేష్ బాగుంది, అమ్మాయ సాల్రాబోయ్ ఒక మంచి సినిమా చూసేసిన అన్నట్టు అనిపించింది. వార్ సినిమా చూసినప్పుడు. వార్ 2 చూస్తున్నప్పుడు అమ్మ బాబు అంత బోరింగ్ ఎట్లా తీసిండ్రా ఇల్లు అని చెప్పి నేనే నవ్వుకోవాల్సి వచ్చింది. మళ్ళీ స్టేజ్ ఎక్కుతారు, కాలర్లు ఎగరేస్తారు, మళ్ళా కలెక్షన్స్ ఎక్కువ ఇవ్వాలని అంటారు, బాధ్యత మనదే అని మన మీద వేసి పడేస్తారు. ఏందో చెప్పుకుంటా పోతారు. కియారా అద్వానీ ఉంది, ఎందుకుంది? ఖాళీ బికినీ షార్ట్స్ కోసం ఉంది అంతే. అంతకు మించి ఆమెకి ఎలాంటి రోల్ లేదు. కలనల్ లూత్రా డాటర్ లాగా ఉంటది, ఎలాంటి రోల్ లేదు. జస్ట్ చిన్న చిన్న సీన్స్ ఉన్నాయి అంతే తప్పితే. ఒక సాంగ్ ఉంది, దానికి తప్ప ఇంకా దేనికి యూజ్ చేయలేరు ఆమెని. ఆమె క్యారెక్టర్ని వేస్ట్ చేసేసిండ్రు. ఆమె క్యారెక్టర్ని రితిక్ రోషన్ది మనకు తెలిసిందే, హీఈస్ ద మెయిన్ హీరో ఆఫ్ ద ఫిలిం. యాక్చువల్ చెప్పాలంటే ఆయననే కరెక్ట్గా పోర్ట్రే చేయాలని చెప్పి తీసిండ్రు ఇది. ఎన్టీఆర్ అన్నని జస్ట్ సైడ్ యాంగిల్కి పెట్టుకున్నారు అంతే. సైడ్ క్యారెక్టర్ లాగా పెట్టుకున్నారు అనిపించింది నాకైతే. విలన్ లాగా కూడా కాదు, సైడ్ క్యారెక్టర్ లాగానే పెట్టుకున్నారు డైరెక్ట్ ఇల్లు. అరే లిటరలీ టైగర్ సౌండ్ వేయడం ఏంద్రా భయ్, నాకు అర్థం కాదు. యంగ్ టైగర్ అని చెప్పి మాకు తెలియదా? అసలు డైరెక్టర్కి మన ఎన్టీఆర్ అన్నని ఎట్లా చూపెట్టాలి అనేది అర్థం కాలేదు నాకు తెలిసి అయితే, నాకు తెలిసినంత వరకు. ఎందుకంటే మనం జై లవకుశలో జై క్యారెక్టర్ అనేది ఎంత టిపికల్గా, ఎంత విలనిష్గా ఉంటాడు అనేది ఈజీ ఇట్లా రాక్షసుని చూపెట్టిండ్రు. దీంట్లో చెప్తున్నా కదా, అసలు సినిమా అయితే అస్సలు బాగాలేదు. నాకైతే అస్సలు అంటే అస్సలు నచ్చలేదు. మరి ఎవరైనా చూసిన వాళ్ళు ఉంటే మాత్రం కింద కామెంట్లో మెన్షన్ చేయండి. మీ ప్రాబ్లం ఏందో చెప్పండి. నా ప్రాబ్లం అయితే ఇది. సేమ్ రొటీన్ స్టోరీ, ఇద్దరు ఫ్రెండ్స్ కొట్టుకొని వస్తారు, లాస్ట్కి ఒకడు విలన్ అవుతాడు, ఒకడు హీరో అవుతాడు. అది ఎవరు అనేది మీరు సినిమాలో తెలుసుకోవాల్సిందే. ఎక్కడ ఇంట్రెస్ట్ పుట్టింది? టీజర్ కాడే ఇంట్రెస్ట్ పుట్టింది. అరే వార్ 2 సినిమా ఉంది, పోవాలరా బాయ్. అందులో ఎన్టీఆర్ని చూసిన తర్వాత ఎందుకు పోతున్నారా అసలు ఎన్టీఆర్ అన్నట్టు అనిపించింది. బట్ ఇప్పుడు పోయి పెద్ద తప్పు చేసేసిండు. ఈ బాలీవుడ్ వాళ్ళు ఇంతే తీస్తారు. ఈ నార్త్ వాళ్ళు తీసే సినిమాలు ఇట్లనే ఉంటాయి, ఇట్లనే వస్తాయి, ఇట్లనే చూస్తాం, ఇట్లనే మనం ఆనందించుకుంటూ కూర్చుంటాం. అనవసరంగా మన వాళ్ళు ఆడికి పోతారు, వాళ్ళతో ఏదో చేసేద్దాం అని చెప్పి సినిమా తీస్తారు. అరే ఏం కాదు, ఆ పప్పులే ఉడకవు అసలు. ఏందో నాకు అర్థం కాదు. కానీ ఒకటి, రితిక్ రోషన్ని మంచిగా చూపెట్టి ఎన్టీఆర్ అన్నని మాత్రం మంచిగా చూపెట్టలేరు. నాకైతే ఆ ఫీలింగ్ అసలు షార్ట్కి తెలుస్తుంది. లిటరల్లీ ఒక్కొక్క దగ్గర అయితే ఎన్టీఆర్ అన్న ఫేస్ ఇంత కనబడుతుంది, ఒక్కొక్క దగ్గర ఏమో ఇంతే సన్నగా కనిపిస్తుంది. మరి అది ఎందుకు అట్లా అయిందో నాకైతే తెలియదు. అంటే ఆపి మరి షూటింగ్ చేసినందువల్ల అట్లా కనిపిస్తుందా లేకపోతే ఏందో నాకైతే ఎక్కడ అర్థం కాలేదు అంతగా ప్రాపర్గా. సో సినిమా మాత్రం వెరీ వెరీ బ్యాడ్. మ్యూజిక్ BGM ఈజ్ జస్ట్ ఓకే. వార్ సినిమాలో ఉన్న మ్యూజికే ఉంటుంది, అదే ఉంటుంది. ఎన్టీఆర్ అన్నకు ఒక మ్యూజిక్ మాత్రం మంచి ఇచ్చిండ్రు, ఓకే. విలన్ మ్యూజికే మంచిగా ఇచ్చిండ్రు. కానీ మనకు చూస్తున్నంతసేపు కన్వీనియంట్గా రాసుకున్నారు. ఎన్టీఆర్ అన్ననే విలన్ అని చెప్పి మనకు ముందు నుంచే తెలిసిపోతుంది. ఒకటే ఎక్స్ప్రెషన్ మెయింటైన్ చేస్తాడు ఎన్టీఆర్ అన్న. నాకైతే బీపీ లేచింది. ఏంది అసలు, ఎట్లా యూజ్ చేసుకోవాలి యాక్టింగ్ చేసే వాళ్ళని అనేది వీళ్ళకి ఇంత కూడా బుద్ధి రాలేదేమో అనిపించింది నాకైతే. ఎన్టీఆర్ అన్న యూజ్ చేసుకునే విధానం కూడా తెలియదు వీళ్ళకి అని అనిపించింది నాకైతే. సో మీరేమనుకుంటున్నారు కింద కామెంట్లో మెన్షన్ చేయండి. సో దిస్ ఈస్ ద రివ్యూ ఆన్ వార్ 2 రితిక్ రోషన్, కియారా అద్వానీ, ఎన్టీఆర్ అన్న. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్, షేర్, కామెంట్. సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ మూవీ తక్. జై హింద్.